హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము చెప్పుకోబోయే టాపిక్స్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్. ఇది డే 5 అన్నమాట. ఆల్రెడీ 4 డేస్ అయిపోయినాయి, ఇది 5th డే. ఈరోజు మనం 10th క్లాస్ పబ్లిక్కి ఇంపార్టెంట్ అయిన కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. మామూలుగా ఒక ప్రాబ్లమే చేసేవాడిని, ఈరోజు 2 ప్రాబ్లమ్స్. ఎందుకు అంటే ఇవి షార్ట్ ఆన్సర్స్, అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బై ఛాన్స్ మన లక్ బాగుంటే 4 మార్క్స్లో కూడా అడగచ్చు. సో క్వశ్చన్స్ చూడండి, రాసిన బోర్డు మీద. ఫస్ట్ క్వశ్చన్ లెఫ్ట్ సైడ్ ఉంది, సెకండ్ క్వశ్చన్ రైట్ సైడ్ ఉంది. ఫస్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ ఏమిచ్చాడు? ఎక్స్ప్లెయిన్ లాగ్ 343/125. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నా. ఎక్స్పాండ్ అంటే దాన్ని ఒక లాగ్గా ఉంది, కొంచెం పెద్దదిగా 2 లాగ్స్ 3 లాగ్స్గా వస్తే రాయాలన్నమాట. 2 లాగ్ కానీ 3 లాగ్ కానీ. ఎక్స్పాండ్ అంటే పెద్దది చేసి రాయడం అని మీనింగ్. ఫస్ట్ వాడు ఇచ్చింది రాస్తాం. ఏమిచ్చాడు? లాగ్ 343/125. ఓకేనా? ఇప్పుడు దీన్ని మీరు బాగా గమనిస్తే ఏ ఫార్ములా? లాగ్ x/y = log x మైనస్ log y. ఈ ఫార్ములాలోకి ఉంటుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ ఈ బై ఉండేటట్టుగా ఉంది. సో రైట్ సైడ్ మైనస్ పెట్టి రాసుకుంటాం. అంటే ఫస్ట్ ఏం చేస్తాం? లాగ్ 343 మైనస్ లాగ్ 125. ఇలా ఎక్స్పాండ్ చేసాం, 2గా రాసాం. ఇంకా దీన్ని సింప్లిఫై అయితే ఇంకా సింప్లిఫై చేసుకుంటాం. మీరు బాగా గమనిస్తే 343 అంటే 7³ అంటే 7 స్క్వేర్ అంటే 49 ఇంటూ 7. ఇలా మల్టిప్లై చేస్తే మనకు వచ్చే 343. దాన్ని 7³ రాయొచ్చు. కాబట్టి ఫస్ట్ వన్ని లాగ్ 7³ రాస్తాం. మైనస్ ఇది చూశారంటే 125 కదా, 125 అంటే 5³. సో సెకండ్ వన్ ఏమని రాస్తాం? లాగ్ 5³. ఇప్పుడు ఈ 2 చూస్తే మళ్ళీ ఇక్కడ ఇంకో ఫార్ములా వచ్చింది. ఏమది? లాగ్ x/m = m × log x. సో పవర్లో ఉంది, నెంబర్ ఉంది, ఏముంది? 3 ఉంది. అది ముందుకు వస్తుంది. ముందుకు వచ్చి ఇక్కడ m ప్లేస్లో 3 ఉంది కాబట్టి అది ముందుకు వచ్చి ఇంటూగా మారిపోద్ది. అంటే 3 × log 7 మైనస్ 3 × log 5 సెకండ్ వన్ అది. సో ఇవంతా ఫార్ములాస్. ఇది ప్రాబ్లం. మామూలుగా ఎగ్జామ్లో అయితే ఇటువంటివంతా మ్యాక్సిమం పెన్సిల్ వేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే క్వశ్చన్ తనిగా ఉంది, దానికి యూజ్ చేసిన ఫార్ములాస్ తనిగా ఉన్నాయని ఐడెంటిఫై కావడానికి. ఇప్పుడు ఈ 2 చూశారంటే 3 కామన్గా ఉంది కదా, ఆ 3ని ముందుకు రాసేస్తాం. 3 log 7 మైనస్ log 5. ఇది ఆన్సర్. ఇక్కడ ఉండే 3-4 స్టెప్సే కాబట్టి ఇది 2 మార్క్స్కే ఎక్కువగా అడిగే క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూశారంటే ఏముంది? 3x = 5x - 2. సేమ్ చాలు అని ఉంది. లాగ్ పెట్ల, ఏమి పెట్ల. ఎక్స్లు పైన ఉన్నాయి చూడండి, పవర్లో ఎక్స్లు ఉన్నాయి. పవర్లో ఎక్స్లు కానీ ఉంటే అది లాగ్ ప్రాబ్లం అని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఏం చేస్తాం? ఫస్ట్ 3x = 5x - 2. సో లాగ్ కావాలి కాబట్టి అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ని అప్లై చేసుకుంటాం బోత్ సైడ్స్. అంటే లాగ్ పెట్టి రాయడమే, అంతే, ఇంకేం లేదు. లాగ్ 3x = log 5x - 2. ఇప్పుడు జాగ్రత్తగా రాసి మనం లెక్క చేయాలి. ఫస్ట్ వన్ ఇది చూశారంటే ఇది మాత్రం చూడండి. ఇది a/m - n ఫార్ములాలో ఉంటుంది. అంటే a/m/a/n అని మీనింగ్. సో దాన్ని మాత్రం రాసుకుంటాం. ఈ 5x - 2ని మాత్రమే. లాగ్ని టచ్ చేయం, అంటే లాగ్ని అలాగే పెట్టుకొని
దీన్ని మాత్రం ఇలా అప్లై చేస్తాం. అంటే 5 పవర్ x బై 5 పవర్ 5 స్క్వేర్. ఈ పక్క లాగ్ 3 పవర్ x. ఇప్పుడు మళ్ళీ చూశారంటే ఈ ఫార్ములా ఇంకో ఫార్ములాకి వచ్చింది. ఏది? లాగ్ x బై y ఈజ్ ఈక్వల్ టు లాగ్ x మైనస్ లాగ్ y. సో ఆ ఫార్ములాకి అప్లై చేసుకుంటే ఏమవుద్ది? లాగ్ 5 పవర్ x మైనస్ లాగ్ 5 స్క్వేర్. లెఫ్ట్ సైడ్ వచ్చి లాగ్ 3 పవర్ x. ఇప్పుడు ఎక్స్లన్నీ ఒక సైడ్ రాయి. అది లెఫ్ట్ ఆ రైట్ ఎలా తెలుస్తుందంటే కాన్స్టెంట్ ఎక్స్లు 2 ఉన్నాయి, కాన్స్టెంట్ 1 ఉంది. సో దీని మీద డిపెండ్ అయింటుంది. దీనికి ఏముంది సింబల్? మైనస్. అది ప్లస్ కావాలి కాబట్టి లెఫ్ట్ సైడ్కి వస్తుంది. లాగ్ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది లాగ్ 5 పవర్ x. ఇది ఆ సైడ్కి వెళ్ళి మైనస్ లాగ్ 3 పవర్ x. ఇప్పుడు ఏమవుతుంది? లాగ్ 5 స్క్వేర్ అంటే 25. ఇది వచ్చి x ముందుకు వస్తుంది. ఏ ఫార్ములా? లాగ్ x పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ లాగ్ x. సో ముందుకు వచ్చి x లాగ్ 5, ఇది బ్రాకెట్ లేదు, మైనస్ ఇది కూడా ముందుకు వస్తుంది x లాగ్ 3. ఇప్పుడు x కామన్. x ఈజ్ ఈక్వల్ టు లాగ్ 5 మైనస్ లాగ్ 3. ఈ సైడ్ ఉండేది లాగ్ 25. ఇప్పుడు మనకి x ఒకటే కావాలి. ఈ xకి ఈ బ్రాకెట్కి మధ్యలో ఉండేది ఇంటూ సింబల్ లేదంటే. సో ఈ పక్క మల్టిపుల్, ఈ పక్కకు వస్తే డివిజన్. ఏమవుతుంది? లాగ్ 25 బై లాగ్ 5 మైనస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు x. దీన్ని ఇలా రాయకుండా x ఈజ్ ఈక్వల్ టుగా రాసుకుంటాం. అంటే x ఈజ్ ఈక్వల్ టు లాగ్ 25 బై లాగ్ 5 మైనస్ లాగ్ 3. ఇది ఆన్సర్. ఇది 4 మార్క్స్ ప్రాబ్లం. ఓకేనా? ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్. ఇవి ఎక్కువగా అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నవి. సో అందువల్ల ఈ లాగ్ ప్రాబ్లమ్స్ ఈ 2 చెప్పినాను. ఓకేనా? సో ఈ విధంగా మీకు డైలీ 1 క్వశ్చన్ అప్లోడ్ చేస్తాను, ఒకటి ప్రాక్టీస్ చేపిస్తాను. అయితే ఈరోజు మాత్రం 2 క్వశ్చన్స్ నేనే చెప్పాను, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ కాబట్టి. సో వీటినే ప్రాక్టీస్ చేస్తే చాలు. ఈ విధంగా మీకు 100 days 100 ప్రాబ్లమ్స్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. అయితే ఈరోజు 5 days అయింది, ఇంకా 95 days ఉన్నాయి. సో ఈ 95 days కూడా నేను అప్లోడ్ చేస్తూ వస్తాను. 95 ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ మెసేజ్లన్నీ మీకు వస్తాయి. ప్రతి ప్రాబ్లం ప్రాక్టీస్ చేసి మీరు 60% దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేర్చుకుంటే. ఓకేనా?